లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకప్పుడు పోకిరి సినిమా 40 కోట్ల వసూళ్లను చూస్తేనే ఇండస్ట్రీ మొత్తం కూడా షేక్ అయిపోయింది. 75 సంవత్సరాల సినీ రికార్డ్స్ ని తిరగరాసిందని పరిశ్రమ మొత్తం కూడా కోడైకోసింది. ఈ కలెక్షన్స్ ను నా భూతో నా భవిష్యత్తు అంటూ సినిమాని ఆకాశానికి ఎత్తేశారు. అలాంటి పరిస్థితి నుండి నేడు మా టార్గెట్ 1000 కోట్లు అంటూ సింపుల్ గా చెప్పేస్తున్నారంటే సినిమా స్థాయి ఎంతగా పెరిగిందో అర్థమవుతుంది. తాజాగా మా సినిమా కూడా 1000 కోట్ల క్లబ్ లోకి వెళ్ళిపోతుంది అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేస్తున్నారు ఈ స్టార్ మేకర్స్. మా సినిమా టార్గెట్ 1000 కోట్లు. సినిమాలో సత్తా సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు ఈ పదం భూతపదమైంది. మొన్నటికి మొన్న కంగువా సినిమా గురించి కూడా మా సినిమా టార్గెట్ 1000 కోట్లు అంటూ భారీ అంచనాలు పెంచిన మూవీ మేకర్స్ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డారు. ఇప్పటి వరకు కోలీవుడ్ నుంచి 1000 కోట్ల సినిమా రాలేదు. కంగువా మార్క్ ని చేరుకుంటుందని ఆశపడ్డ తమిళ తంబిలను నిరాశపరిచాడు సూర్య. అయితే ఇప్పుడు ఆ 1000 కోట్ల మార్క్ ని రజనీ నటించే కూలీ సినిమా ఆదుకునే అవకాశం ఉందని తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. రజనీకాంత్ కి మాత్రమే 1000 కోట్ల మార్కెట్ ఉందని, ఆయనకు మాత్రమే ఆ స్టామినా ఉందంటూ లెక్కలేసుకుంటున్నారు ఆయన అభిమానులు. రీసెంట్ గా జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన వేటయాన్ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 400 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఒకవేళ సూపర్ హిట్ టాక్ వచ్చి తెలుగు, హిందీ భాషల్లో మంచి వసూళ్లు నమోదు అయి ఉంటే ఈజీగా 1000 కోట్లను టచ్ చేసేదనే కామెంట్స్ వినబడ్డాయి. వేటయాన్తో బ్రేక్ చేయలేకపోయిన రికార్డులను కూలీ సినిమాతో రజనీకాంత్ బ్రేక్ చేస్తాడని, దీంతో కోలీవుడ్ నుండి 1000 కోట్లను సాధించిన మొదటి హీరోగా నిలుస్తాడని చెన్నైలో టాక్ జోరుగా వినిపిస్తుంది. రజనీ చరిష్మాకి తోడు లోకేష్, కనగరాజ్ ట్రాక్ రికార్డ్ ని తీసుకుంటే ఇదంతా కష్టమేమీ కాదంటున్నారు మూవీ లవర్స్. ఇప్పటికీ కూలీ సినిమాపై అంచనాలు భారీగా పెరగడంతో రజనీకాంత్ గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా కూలీ సినిమాను భారీ మొత్తాలకు బయర్లు కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక శృతి హాసన్, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ వంటి స్టార్స్ తో మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై బజ్ ఇలాగే క్రియేట్ అయితే మాత్రం కోలీవుడ్ 1000 కోట్ల మార్క్ ని ఈజీగానే టచ్ చేసే అవకాశం ఉంది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న కూలీ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక వస్తున్న సమాచారం ప్రకారం 2025 మే 1న కూలీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. అంతా అనుకున్నట్టు ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేస్తే డైరెక్టర్ చెబుతున్నట్టుగా సినిమాలో సత్తా ఉంటే మాత్రం బాక్సాఫీస్ బద్దలవ్వడం, తమిళ తంబిలు సరికొత్త నంబర్స్ ని చూడడం ఖాయం. For more videos like this, subscribe Big TV channel.